చూడమ్మా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో ఈ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ మనకి 2.2 ఎక్సైజ్ లో మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది, సెకండ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకి థర్డ్ క్వశ్చన్ ఏముంది? వెరిఫై whether the values of x given in each case are the zeros of the polynomial or not. First question ఏంటంటే p of x is equal to 2x plus 1 x is equal to minus 1/2. అంటే వెరిఫై ఏంటంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ 0 అయిందనుకోండి అదేమవుతుంది, ద గివెన్ వాల్యూ ఇస్ 0 ఫర్ గివెన్ పాలినామియల్. ఒకవేళ నాట్ ఇక్కడ 0 అయితే నాట్ ఏ పాలినామియల్, అది నాట్ ఏ 0 వాల్యూ. ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. గివెన్ వాల్యూ ఏదైతే గివెన్ p of x is equal to 2x plus 1. మరి వాల్యూ వెరిఫై చేయాలంటే ఏంటి? వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయంటే పుట్ x is equal to minus 1/2 in p of x. అంటే p of x అనే పాలినామియల్ లో ఈ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. సబ్స్టిట్యూట్ చేయమని చూడండి సరే. p of x ప్లస్ వాల్యూ ఎంత? minus 1/2 is equal to 2 into ఇక్కడ x అంటే x వచ్చింది, ఇక్కడ x అంటే x వచ్చినప్పుడు మరి ఇక్కడ x ప్లస్ వాల్యూ minus 1/2 ఉంది. x ప్లస్ లో minus 1/2 కాబట్టి రైట్ సైడ్ పడేది వెళ్ళి therefore 2 into x ప్లస్ ఎంత? minus 1/2 plus 1. అంటే సబ్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు x ప్లస్ లో వాల్యూ చేంజ్ అయింది అనుకోండి రైట్ సైడ్ కూడా x ప్లస్ లో వాల్యూ చేంజ్ అవ్వాలి. ఏంటో వాల్యూ ఇది x వాల్యూ minus 1/2. ఇక్కడ చూడండి 2 మల్టిప్లై 2 ఏమవుతుంది? డివైడ్. మల్టిప్లికేషన్ డివిజన్ లో సేమ్ వాల్యూ ఉంటే ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ అనుకునే వాల్యూ ఎంత? -1. ఇక్కడ ఉంది -1 ప్లస్ 1. 2 టైమ్స్ 1 టైం సేమ్ వాల్యూ కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ పోర్షన్ లో వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ టైమ్స్ రాయలేదు. ఒకవేళ మీకు ఎన్ని డౌట్ అంటే రాసుకోవచ్చు. 2 టైమ్స్ 1 టైం 1 1 jar 1 సిమిలర్లీ -1. ఇక్కడ +1 -1 1 తో 1 క్యాన్సిల్ అవుతుంది 0. క్యాన్సిలేషన్ చేయవలసిన మళ్ళీ ఎందుకంటే మనకు వాల్యూ కావాలి మరి 1 -1 వాల్యూ ఎంత? 0. దేనికోసం ఏమవుతుంది ఇక్కడ p of -1/2 వాల్యూ కడితే ఈజ్ ఈక్వల్ టు వచ్చింది 0. p of -1/2 వాల్యూ కడితే ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దేనికోసం ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు -1/2 ఈజ్ ఏ 0 ఆఫ్ p of x. 0 of p of x. ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమన్నా సార్? సెకండ్ పాయింట్ ఏముందంటే ఇందులో p of x is equal to 5x minus 5 x is equal to -3/2. x is equal to ఎంత? -3/2. మరి గివెన్ పాలినామియల్ చూస్తే గివెన్ ఏంటి చూడండి సార్. గివెన్ వాల్యూ ఏంటంటే p of x is equal to ఎంత ఇక్కడ 5x minus 5. గివెన్ వాల్యూ p of x is equal to 5x minus 5 ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూడండి పుట్ ఏ వాల్యూ ఇక్కడ పుట్ x is equal to వాల్యూ ఎంత? -3/2 అంటే x ప్లస్ రీప్లేస్ వాల్యూ ఎంత? -3/2. x ప్లస్ లో -3/2 వాల్యూ దేనికి చేయాలి? ఇన్ p of x. p of x అనే పాలినామియల్ లో x ప్లస్ లో రీప్లేస్ చేయాల్సిన వాల్యూ ఎంత? -3/2 రీప్లేస్ చేయాలి కాబట్టి సర్చ్ వాల్యూ ఎంత? లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఈక్వేషన్ p of x 5x కాబట్టి 5 తోని p of x ప్లస్ వాల్యూ ఎంత? -3/2. x ప్లస్ -3/2 is equal to రైట్ సైడ్ 5 into x. 5 into x. x ప్లస్ వాల్యూ ఎంత? x ప్లస్ వాల్యూ -3/2 -5 ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే 5 into x. x ప్లస్ వాల్యూ ఎంత? -3/2. నెక్స్ట్ -5 అంత చూడండి సార్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? -5 3 jar 5 3 jar వాల్యూ ఎంత? 15. 5 3 jar వాల్యూ ఎంత? 15 డివైడెడ్ బై 2 -5. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయడం లేదు. ఎందుకు లేదంటే ఇది పై అనే వాల్యూ 22/7 అంటే ఆల్వేస్ ఎలా చేసినా కూడా ఇది నెగటివ్ టర్మ్స్ 2 టర్మ్స్ నెగటివ్ కాబట్టి ఫైనల్ వాల్యూ ఇది నాట్ ఈక్వల్ టు 0. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి చూడండి సార్
therefore that is not equal to become is not equal to 0 therefore ఏమవుతుంది p of minus 3/2 వాల్యూ అయింది is not equal to 0 ఎందుకు 0 అయిందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఆల్రెడీ నెగటివ్ ఇది నెగటివ్ ఎడిషన్ చేయాలి ఎడిషన్ చేస్తే వస్తుంది ఫైనల్ వాల్యూ కూడా నెగటివ్ వస్తుంది ఫైనల్ వాల్యూ కూడా నెగటివ్ వస్తుంది కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు 0 అందువల్ల ఇక్కడ p of minus 3/2 వాల్యూ అయింది is not equal to 0 అయింది therefore condition ఇక్కడ x is equal to minus 3/2 is not a 0 of p of x ఇక్కడ మనకి ఐడియా రావాలి ఏంటంటే ఇది ఆల్రెడీ పై వాల్యూ నెగటివ్ ఉంది ఇక్కడ నెగటివ్ ఉంది రెండు నెగటివ్ కాబట్టి ఎడిషన్ చేస్తే నెగటివ్ వాల్యూ వస్తుంది నెగటివ్ వాల్యూ నాట్ ఇక్కడ 0 నెగటివ్ వాల్యూ నాట్ ఇక్కడ 0 కాబట్టి therefore ఫైనల్ గా p of minus 3/2 నాట్ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి x is equal to minus 3/2 is not a ఇది కూడా 0 అయితే 0 అవుతుంది నాట్ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి is not a 0 of p of x థర్డ్ పాయింట్ చూడండి p of x is equal to x square minus 1 x is equal to plus or minus 1 2 పాయింట్స్ ఇచ్చారు x అనేది plus or minus 1 ఇచ్చారు కాబట్టి రెండు కూడా ఇచ్చేయాలి ఫస్ట్ చూడండి given ఇచ్చారు p of x is equal to x square minus 1 p of x ఇచ్చారు x square minus 1 ఫస్ట్ సబ్స్టిట్యూషన్ చేయండి ఒకసారి ప్లస్ 1 ఒకసారి మైనస్ 1 ఇచ్చారు కాబట్టి పుట్ x is equal to plus 1 in p of x ఫస్ట్ x is equal to ఏం తీసుకున్నాం ప్లస్ ఆర్ మైనస్ ఒకసారి రాయలేం అందువల్ల ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 1 ఇచ్చారు కాబట్టి x is equal to 1 in p of x చేస్తే అవుతుంది therefore p of 1 is equal to చూడండి ఇక్కడ 1 అంటే 1 స్క్వేర్ అవ్వాలి 1 స్క్వేర్ మైనస్ 1 1 స్క్వేర్ అంటే అంత 1 మైనస్ 1 1 మైనస్ 1 అంటే 0 అంటే p of 1 అనేది ఫైండ్ అవుట్ చేస్తే నీకు వచ్చింది ఫైనల్స్ లో 0 వచ్చింది p of 1 అనేది 0 వచ్చింది కాబట్టి therefore 1 is a therefore x is equal to 1 is a 0 of p of x అంటే ఏ వాల్యూ అయితే సాటిస్ఫై చేస్తుందో ఈ గివెన్ పాలినామియల్ ని ఈ 1 అనేది సాటిస్ఫై చేస్తుంది ఎలా సాటిస్ఫై చేస్తుంది 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది 0 వచ్చింది 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే ఆ 1 అనే వాల్యూ అవుతుంది ఈజ్ 0 ఆఫ్ p of x అవుతుంది నెక్స్ట్ వాల్యూ చూడండి పుట్ x is equal to ఇది ప్లస్ 1 అయిపోయింది ప్లస్ 1 ఇంకేముంది బ్యాలెన్స్ ఇక్కడ మైనస్ 1 in p of x ఈసారి మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది చూడండి సరే p of minus 1 is equal to ఏమవుతుంది మైనస్ 1 ఇక్కడ ఆల్రెడీ చూడండి 1 అయితే 1 స్క్వేర్ అన్నాం మరి మైనస్ 1 కాబట్టి మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 మరి మైనస్ 1 హోల్ స్క్వేర్ చేస్తే అవుతుంది 1 అవుతుంది 1 మైనస్ 1 మైనస్ 1 అంతా 0 p of minus 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చింది 0 వచ్చింది కాబట్టి therefore x is equal to minus 1 is a 0 of ఏంటది p of x 0 of p of x అయితే రెండింటిని యూజ్ చేద్దాం therefore ఒకసారి ప్లస్ 1 యూజ్ చేస్తే సార్ మైనస్ 1 యూజ్ చేస్తే కాబట్టి x is equal to plus or minus 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ రెండు ఉన్నాయి కదా మరి ఒకటైతే ఈ జనరల్ రెండు కాబట్టి x is equal to plus or minus 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ p of x ఒకటైతే ఈ జనరల్ ఉంటున్నాయి కదా రెండు ఉన్నాయి కాబట్టి రెండు రాస్తారు అక్కడ ఆర్ ద జీరోస్ ఆఫ్ p of x ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ అని 3 పాయింట్స్ ఇన్ని కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ అన్నమా ఫోర్త్ పాయింట్ p of x is equal to fourth point p of x is equal to x minus 1 into x plus 2 x minus 1 into x plus 2 అక్కడ x వాల్యూస్ ఏమిటంటే x is equal to minus 1 minus 2 చూడండి సార్ గివెన్ పాలినామియల్ ఏమంటారు రాసుకుంటే ఆన్సర్ చూడండి లెట్ సార్ గివెన్ కాబట్టి గివెన్ ఏమంటారా p of x is equal to x minus 1 into x plus 2 ఫస్ట్ ఏంటంటే x plus లో minus 1 x plus లో minus 1 కాబట్టి put x is equal to minus 1 in p of x మరి x is equal to minus 1 p of x అన్నాను కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను p of minus 1 is equal to x ప్లస్ రాయాల్సిన వాల్యూ ఎంత ఇక్కడ minus 1 into x ప్లస్ లో minus 1 plus 2
ఇప్పుడు చూడండి ఇక్కడ -1 ఎంత -2 ఇంటూ 2 నుంచి 1 క్యాన్సిల్ అవుతే 1 నెక్స్ట్ ఫైనల్ ఇంటిగ్రేషన్ చేయండి మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి 2 నుంచి 1 క్యాన్సిల్ అయితే 1 వచ్చింది కానీ ఇక్కడ 1 2 జా 2 8 వది -2 అంటే -2 అనేది ఏమవుతుంది ఇది నాట్ ఇక్కడ 0 -2 అనేది కౌంటబుల్ వాల్యూ కాబట్టి ఏమవుతుంది ఇది నాట్ ఇక్కడ 0 ఇది నాట్ ఇక్కడ 0 కాబట్టి ఫైనల్ వాల్యూ p ఆఫ్ -1 నాట్ ఇక్కడ 0 మరి p ఆఫ్ -1 నాట్ ఇక్కడ 0 అంటే ఏ వాల్యూ సెట్ చేస్తే 0 వచ్చింది కాలేదు -1 కాబట్టి ఇది -1 అంటే x is equal to -1 is not a 0 of p of x is not a 0 of p of x అంటే ఈక్వల్ 0 వస్తే 0 అవుతుంది నాట్ ఇక్కడ 0 వస్తే అవుతుంది is not a 0 of p of x నెక్స్ట్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా ఇక్కడ 4 పాయింట్స్ ఇంకా సెకండ్ పాయింట్ చూడండి ఇంకా పాయింట్ నెక్స్ట్ లో ఇక్కడ సెకండ్ చూడండి సెకండ్ పాయింట్ x put x is equal to ఎంత -2 in p of x -1 సబ్స్టిట్యూట్ చేస్తే నాట్ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఏమవుతుంది ఇది నాట్ 0 p of x అన్నాం ఈసారి -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం p of -2 is equal to -2 x ప్లస్ వాల్యూ ఎంత -2 -1 into x ప్లస్ వాల్యూ -2 plus 2 देखो చూడండి అక్కడ -2 -1 ఎడిషన్ చేస్తే ఎంత -3 -2 -1 ఎడిషన్ చేస్తే ఎంత -3 -2 plus 2 ఎడిషన్ చేస్తే ఎంత 0 మరి 0 తో మల్టిప్లికేషన్ ఎంత 0 అంటే ఫైనల్ గా అవుతుంది p of -2 వాల్యూ 0 వచ్చింది డైరెక్ట్ గా p of -2 వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఇది ఫోర్ అవుతుంది x is equal to -2 is a 0 of p of x is a 0 of p of x ఇది ప్రాసెస్ మనకి ఏంటంటే x వాల్యూ వచ్చింది అందులో మనకి -2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది కాబట్టి ఆ x కూడా -2 అవుతుంది ఇది 0 ఆఫ్ p of x ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ 4 పాయింట్స్ అన్ని నెక్స్ట్ పాయింట్ చూడండి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే p of y is equal to y square p of y is equal to y square therefore y is equal to పక్కన ఇచ్చిన y is equal to 0 y వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలన్నాడు 0 సబ్స్టిట్యూట్ చేయమన్నాడు ఒకసారి చూడమ్మా given p of y is equal to y square మరి y 0 సబ్స్టిట్యూట్ చేయాలంటే put y is equal to 0 in p of y అయితే x అయితే p of x అక్కడ టర్మ్స్ x అయితే x అంటే p of x ఇక్కడ y కాబట్టి p of y సబ్స్టిట్యూట్ చేస్తే p of ఈసారి y ప్లస్ డ్రైవర్స్ వాల్యూ ఎంత 0 y ప్లస్ డ్రైవర్స్ వాల్యూ ఎంత 0 లెఫ్ట్ సైడ్ 0 రాసా p of 0 is equal to రైట్ సైడ్ 0 స్క్వేర్ ఎంత 0 అంటే p of 0 ఎంత 0 మరి p of 0 వచ్చింది కాబట్టి ఇది ఇక్కడ ఏమవుతుంది y is equal to 0 is a 0 of p of y అంటే 0 ఆఫ్ ఎంత అవుతుంది p of y నెక్స్ట్ ఏ ప్రాసెస్ ఏం చేసినా కూడా మనకి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కూడా 0 వస్తే 0 అవుతుంది నాట్ ఎక్కడ 0 వస్తేమో ఈ నాట్ 0 p of x అవుతుంది నెక్స్ట్ పాయింట్ సిక్స్త్ పాయింట్ p of x is equal to ax plus b x is equal to minus b by a ఆన్సర్ చూడండి గివెన్ p of x వాల్యూ ఇచ్చాడు p of x వాల్యూ ఎంత ax plus b p of x వాల్యూ ఎంత ax plus b ఇక్కడ చూడండి ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ ఏంటి పుట్ x is equal to minus b by a x is equal to minus b by a మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి p of x x is equal to minus b by a అనే వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి p of x సబ్స్టిట్యూట్ చేస్తే p of x ఎంత minus b by a is equal to a into ఇక్కడ a మల్టిప్లికేషన్ ఉంది ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఉంది ఇక్కడ a into అంటే a into x వాల్యూ ఎంత minus b by a ప్లస్ b ఇక్కడ చూడండి డినామినేటర్ a ఉంది a ఏమవుతుంది a ఏమవుతుంది క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అయింది
ఇది మల్టిప్లై చేస్తుంది, ఇదేమో డివైడ్ చేస్తుంది. మల్టిప్లికేషన్ డివిజన్ లో ఒకటే వాల్యూ ఉంటే వస్తుంది, క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఫైనల్ మనకి వచ్చిన వాల్యూ చూడండమ్మా, -b + b. మరి -b + b అంటే b లో b క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 0. b లో క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 0. అందులో ఫైనల్ మనకి ఏమవుతుంది, therefore p of -b by a, p of -b/a is equal to ఎంత, 0 వచ్చింది. is equal to 0 వచ్చింది కాబట్టి therefore x is equal to -b/a is a 0 of p of x. ఇప్పటితో మనకి 6th పాయింట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th పాయింట్ చూడండి. 7th పాయింట్ p of x is equal to px ఇస్తే px ఇచ్చేయండి, fx ఇస్తే fx ఇచ్చేయండి. f of x is equal to 3x square minus 1. f of x is equal to 3x square minus 1. ఇక్కడ x వాల్యూస్ ఇచ్చేటండి, x is equal to -1/√3, 2/√3. 2 వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ వాల్యూ యూజ్ చేస్తుంది చూడండి ఆన్సర్ లో, గివెన్ పాలినామియల్ ఎంత, f of x ఇచ్చాడు ఇక్కడ, f of x is equal to 3x square minus 1. f of x is equal to 3x square minus 1 వచ్చింది కాబట్టి ఫస్ట్ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత, పుట్ x is equal to -1/√3 in f of x. అంటే f of x ఫంక్షన్ లో x ప్లస్ వాల్యూ ఎంత, -1/√3 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే f of -1/√3 is equal to 3 into x వాల్యూ ఎంత, 1/√3, ఏంటది -1/√3 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ 3 into x ఎంత, -1/√3 హోల్ స్క్వేర్ -1. మరి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, న్యూమరేటర్ హోల్ స్క్వేర్ చేసి డినామినేటర్ హోల్ స్క్వేర్ కాదు కాబట్టి చూడండి ఇక్కడ 3 into మరి న్యూమరేటర్ ఎంత, -1, న్యూమరేటర్ వాల్యూ -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 1 డివైడెడ్ బై √3 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 3. √3 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 3. ఇందువల్ల ది ఫ్రాక్షన్ హోల్ స్క్వేర్ చేస్తే అవుతుంది, న్యూమరేటర్ హోల్ స్క్వేర్ చేయాలి, డినామినేటర్ కూడా హోల్ స్క్వేర్ చేయాలి. న్యూమరేటర్ హోల్ స్క్వేర్ ఎంత, -1 హోల్ స్క్వేర్, మరి డినామినేటర్ ఎంత, √3 హోల్ స్క్వేర్. ఇక్కడ √3 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ ఎంత, 1 -1. 3 అంటే ఏం చేస్తుంది, 1 టైం. 3 లో 1 టైం కాబట్టి ఫైనల్ ఎంత అవుతుంది, 1 - 1 అంతా 0. 1 - 1 అంతా 0. ఫైనల్ మనకి ఏమవుతుంది, f of -1/√3 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది, ఇది ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది చూడండి ఒకసారి, x is equal to -1/√3 is a 0 of f of x. is a 0 of ఏమైంది, f of x. ఇక్కడికి ఒక పాయింట్ అయింది, రెండో పాయింట్ ఉంది దీంట్లో, పుట్ x is equal to -2/√3 in f of x. సేమ్ సబ్స్టిట్యూషన్ చేయాలి. సేమ్ సబ్స్టిట్యూషన్ మనకి ఏమవుతుందో చూడండి ఒకసారి, p of -2/√3 is equal to 3 into ఈసారి సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత, సబ్స్టిట్యూషన్ వాల్యూ -2/√3 కాబట్టి -2/√3 హోల్ స్క్వేర్ -1. 3 into మన న్యూమరేటర్ హోల్ స్క్వేర్ ఎంత, -2 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 4. √3 హోల్ స్క్వేర్ ఎంత, 3 -1. 3 ఏమవుతుంది, క్యాన్సిల్. ఇక్కడ చూసారా, ఇక్కడ న్యూమరేటర్ హోల్ స్క్వేర్ అయితే 2 ఉంది, మైనస్ సింబల్ కానీ మైనస్ సింబల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, మైనస్ into మైనస్ ప్లస్ అయింది. 2 స్క్వేర్ ఎంత, 4. √3 హోల్ స్క్వేర్ ఎంత, 3. 3 లో క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకేముంది ఇక్కడ, 4 - 1 4 - 1 ఎంత, 3. therefore p of -2/√3 is equal to ఎంత వచ్చింది, 3. ఇక్కడతో మనకి ఎన్ని 7 పాయింట్స్ అని. 8th పాయింట్ చూడమ్మా, అయితే ఇక్కడ కండిషన్ రాయాలి కదా, ఏంటి కండిషన్, ఇది ఏమైంది, 3 వచ్చింది. 3 అంటే ఏంటి, నాట్ ఈక్వల్ టు 0. మరి 3 అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఫైనల్ గా పాలినామియల్ ఫంక్షన్ వాల్యూ కూడా వచ్చింది, p of -2/√3 is not equal to 0. ఎందువల్ల ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 3 వచ్చింది. 3 అనేది ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. 3 అనేది కౌంటబుల్ వాల్యూ ఏమవుతుంది, ఇది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఫంక్షన్ వాల్యూ ఏంటి, సబ్స్టిట్యూషన్ వాల్యూ ఇది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి x is equal to -2/√3 is not a 0 of p of f of x. నెక్స్ట్ పాయింట్ అన్నమా, 8th పాయింట్
f of x is equal to 8 ఏమవుతుంది f of x is equal to 2x minus 1 ఇక్కడ x వాల్యూస్ ఏమవుతుంది x is equal to 1/2 comma minus 1/2 1/2 comma minus 1/2 ఫస్ట్ గివెన్ చూడమ్మా గివెన్ ఇక్కడ f of x is equal to 2x minus 1 f of x కూడా ఎంత 2x minus 1 పాయింట్ సబ్స్టిట్యూషన్ అంటే పుట్ x is equal to 1/2 ఎంత f of x x is equal to 1/2 వాల్యూని fx సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది f of 1/2 is equal to ఇక్కడ చూడండి రైట్ సైడ్ 2 into x వాల్యూ ఎంత ఇక్కడ x ప్లేస్ లో రీప్లేస్ చేసే వాల్యూ ఎంత 1/2 కాబట్టి 1/2 2 into 1/2 minus 1 2 ఏమైంది క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది ఇది మల్టిప్లికేషన్ ఇది డివిజన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ సేమ్ నెంబర్ అంటే ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది ఫైనల్ గా ఉన్నదంతా 1 minus 1 అంతా 0 అంటే f of 1/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఎంత ఇది ఇక్కడ 0 వచ్చింది ఇది ఎక్కడ 0 వచ్చిందంటే ఫర్ x is equal to 1/2 is a 0 of f of x next value x is equal to minus 1/2 in p f of x సబ్స్టిట్యూషన్ చేస్తే సేమ్ సబ్స్టిట్యూషన్ చేస్తే వస్తుంది f of వాల్యూ ఎంత minus 1/2 is equal to 2 into ఈసారి ఇందాక ఇక్కడ x ప్లస్ 1/2 కాబట్టి 1/2 మనం వచ్చింది ఈసారి minus 1/2 కాబట్టి minus 1/2 minus 1 2 2 లో క్యాన్సిల్ అయింది కానీ ఇక్కడ ఇన్సైడ్ ఏంటి minus 1 ఇక్కడ ఉంది -1 మరి -1 ఎడిషన్ చేస్తే ఎంత -2 -1 ఎడిషన్ చేస్తే ఎంత -2 ఫైనల్ గా మనకి ఏమొస్తుంది -2 వచ్చింది -2 అంటే ఏంటి ఇది నాట్ ఇక్కడ 0 ఎప్పుడైనా కౌంటబుల్ వాల్యూ వచ్చింది అనుకోండి అది కంపల్సరీ అవుతుంది ఇది నాట్ ఇక్కడ 0 కౌంటబుల్ వాల్యూ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇది నాట్ ఇక్కడ 0 అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ లో మనకి ఏంటి f of -1/2 is equal to ఏమవుతుంది నాట్ ఇక్కడ వచ్చింది therefore f of -1/2 వాల్యూ ఏమైంది ఇది నాట్ ఇక్కడ 0 అంటే -2 అనేది ఆన్సర్ అనేది నాట్ ఇక్కడ 0 అన్నప్పుడు ఈ ఫైనల్ వాల్యూ కూడా అవుతుంది నాట్ ఇక్కడ 0 అవుతుంది కండిషన్ అంటే ఫర్ f x is equal to -1/2 is not a 0 of f of x ఇక్కడతో మనకి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది चलो मैं इकट्ठा थर्ड क्वेश्चन नहीं करता नेक्स्ट क्वेश्चन क्या है सारे चलो नेक्स्ट क्वेश्चन चलो सारे नेक्स्ट है फोर्थ क्वेश्चन क्या है सारे फोर्थ क्वेश्चन ఏంటంటే find the zero of find the zero of the polynomial in each of the following cases in the first one number sorry f of x ఇచ్చాడు f of x is equal to x plus 2 ఇక్కడ ఏమన్నాడు 0 ఫైండ్ అవుట్ చేయమన్నాడు 0 ఫైండ్ అవుట్ చేయమని చేయాలి టు ఫైండ్ 0 of f of x టు ఫైండ్ 0 of f of x టు ఫైండ్ 0 of f of x అంటే ఏంటి లెట్ ఆ గివెన్ పాలినామియల్ ఏదైతుందో గివెన్ పాలినామియల్ ఏమవుతుంది ఇది ఇక్కడ 0 ఎప్పుడైనా 0 వాల్యూ కావాలనుకుంటే 0 వాల్యూ కావాలంటే ఇది ఇక్కడ 0 కి ఎక్కువ చేయాలి ఆ పాలినామియల్ వాల్యూని ఇది ఇక్కడ 0 చేస్తే ఏ వాల్యూ వస్తుంది ఇక్కడ 0 f of x వస్తుంది మరి fx వాల్యూ ఎంత ఇక్కడ x + 2 fx వాల్యూ x + 2 కాబట్టి ఇది ఇక్కడ 0 మరి ఫంక్షన్ వాల్యూ fx కాబట్టి fx వాల్యూ ఎంత ఇస్తుంది x + 2 సబ్స్టిట్యూట్ చేసాం ఇది +2 ఈ +2 రైట్ సైడ్ ఏమవుతుంది तीसरा अगर x = कितनी -2 therefore x = -2 is 0 of f of x వెరిఫై చేయమంటే వెరిఫై చేయాలి వెరిఫై చేయమనలేదు కాబట్టి డైరెక్ట్ గా అప్లై సరిపోతుంది వెరిఫికేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా అవసరం లేదు therefore x = -2 is 0 of f of x
ప్రీవియస్ సమ్ కి దీనికి తేడా ఏంటంటే వాడు డైరెక్ట్ జీరో వాల్యూ ఇచ్చి అది అవుతుందా కాదో చెక్ చేసుకోమన్నాడు, అంటే అది వెరిఫై. ఇక్కడ వెరిఫై కాదు, ఫైండ్ ద జీరో వాల్యూ అన్నాడు కాబట్టి జీరో వాల్యూ అంటే కంపల్సరీ ఏం చేయాలి, ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ ఎంత అవుతుంది, జీరో అవుతుంది. ఇందులో మనకి 1 by 1 స్టెప్స్ ఏమవుతుంది నెగ్లెక్ట్ చేసుకుంటే వెళ్తాం. ఏంటి ఇది +2 కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ రైట్ సైడ్ నుంచి అవుతుంది, ప్లస్ ఆపోజిట్ ఎంత -2, therefore -2 వచ్చేస్తుంది కాబట్టి therefore -2 అనేది అవుతుంది ఈజ్ ఏ జీరో ఆఫ్ f of x. సెకండ్ పాయింట్ లోనా f of x is equal to x minus 2, f of x గురించి x minus 2 ట్రై చేయండి. f of x is equal to x minus 2 అనే సమ్ని ట్రై చేయండి. అంతగా రాకపోతే నెక్స్ట్ క్లాస్ లో చెప్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ f of x is equal to 2x plus 3, f of x గురించి 2x plus 3 గివెన్ కి ఏదైతే ఉందో మనకు ఆ కండిషన్ ఇచ్చేస్తాం కాబట్టి గివెన్ f of x is equal to 2x plus 3. ఇక్కడ నేను సెకండ్ పాయింట్ చేసుకోమని చెప్పాను నేను, అది ట్రై చేసిన తర్వాత రాకపోతే చూద్దారు, ట్రై చేయండి. సేమ్ ప్రీవియస్ సమ్ లాగే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది. చూడండి ఇక్కడ టు ఫైండ్ 0 ఆఫ్ f of x, టు ఫైండ్ 0 ఆఫ్ f of x అన్నాం కాబట్టి మరి ఏం కావాలి, లెట్ జీరో వాల్యూకి ఏమవుతుంది, ఫంక్షన్ వాల్యూ ఇక్కడ 0, జీరో వాల్యూకి ఫంక్షన్ వాల్యూ అవుతుంది ఇక్కడ 0 అవుతుంది కాబట్టి ఫంక్షన్ వాల్యూ ఇక్కడ 0 చేశాను. ఇక్కడ చూడండి సారి fx ఇక్కడ 0 అవుతుంది కాబట్టి fx వాల్యూ ఎంత 2x plus 3 is equal to 0. ఇది +3 రైట్ సైడ్ అయితే ఏమవుతుంది, therefore 2x is equal to 1 by 1 క్యాన్సిల్ చేసుకుంటే వెళ్ళాలి. ఒక జీరో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మీరు చేయవలసిన ప్రాసెస్ ఏంటి, 1 by 1 అంటే x కి బిఫోర్ గాని x కి ఆఫ్టర్ గాని ఎడిషన్ గాని సబ్ట్రాక్షన్ గాని ఉన్న వాల్యూస్ ముందు ఏం చేయాలి, ఫస్ట్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలి, x తో ఉన్న కోఎఫిషియంట్ వాల్యూ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ వాల్యూస్ ఏంటి సెపరేట్ చేయాలి. ఫస్ట్ ఎడిషన్ వాల్యూ రైట్ సైడ్ అయితే ఏమవుతుంది సబ్ట్రాక్షన్, ఇది మల్టిప్లికేషన్ వాల్యూ, ఈ మల్టిప్లికేషన్ వాల్యూ రైట్ సైడ్ అయితే ఏమవుతుంది డివిజన్. therefore x is equal to -3/2, ఇందులో ఇది మల్టిప్లై చేసే రైట్ సైడ్ అయితే ఏమవుతుంది డివిజన్ అవుతుంది కాబట్టి therefore ఇక్కడ మల్టిప్లికేషన్ వాల్యూ 2 రైట్ సైడ్ అయితే ఏమైంది డివైడ్ 2 అయింది. ఇక్కడ చూడండి therefore x is equal to -3/2 is a 0 of f of x, ఇది 0 ఆఫ్ ఏమవుతుంది f of x. నెక్స్ట్ చూడమ్మా ఫోర్త్ పాయింట్ f of x is equal to 2x minus 3, ఇది ప్రీవియస్ సమ్ లా ట్రై చేయండి. ఫోర్త్ పాయింట్ ప్రీవియస్ సమ్ చూడండి ఇక్కడ ప్లస్ ఉంది 2x plus 3 ఉంది, ఇక్కడ ఉంది 2x minus 3 ఉంది, సేమ్ అదే ప్రాసెస్ లో ట్రై చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ f of x is equal to f of x కూడా ఎంత x square, ఈ f of x కూడా x square ఇచ్చారు కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ ఆన్సర్ లో గివెన్ f of x equal to x square. మరి f of x కూడా x square ఇచ్చారు కాబట్టి టు ఫైండ్ 0 of f of x, టు ఫైండ్ 0 of f of x అనేది కాబట్టి ఒకసారి fx ఫంక్షన్ ఏం తీసుకోవాలి, ఇక్కడ f of x equal to 0, లెక్క f of x equal to 0 కాబట్టి f of x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ x square ఈజ్ ఈక్వల్ ఎంత 0. బట్ టు ఫైండ్ అన్నప్పుడు ఇక్కడ లెట్ అనేది మనం తీసుకుంటున్నాం, ఏం తీసుకుంటున్నాం ఫంక్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పాలినామియల్ ఏది అవుతుందో పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. మరి పాలినామియల్ ఈక్వేషన్ ఎంత x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఇక్కడ చూడండి అక్కడ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ వల్ల ఏమవుతుంది x స్క్వేర్ అంటే 0 వచ్చింది, ఆటోమేటిక్ x ఏమవుతుంది 0. ఒక స్క్వేర్ వాల్యూ 0 వచ్చిందంటే ఆటోమేటిక్ గా దాని ఇన్సైడ్ వాల్యూ కూడా ఏమవుతుంది 0. ఇందులో ఎవ్రీ స్క్వేర్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ అంటే కంపల్సరీ పాజిటివ్ గా రావాలి. కానీ ఇక్కడ 0 వచ్చిందంటే మీనింగ్ ఏంటి, x వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది 0 అయితేనే 0 స్క్వేర్ కూడా ఏమవుతుంది 0 అంటే x కంపల్సరీ ఏమైనట్టు 0. ఎప్పుడైనా స్క్వేర్ వాల్యూ 0 వచ్చిందంటే దాని ఇన్సైడ్ టర్మ్ కూడా ఏమవుతుంది 0 అవుతుంది. therefore x is equal to 0 is a 0 of f of x. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూడండి f of x is equal to px, f of x equal to px, p కంపల్సరీ ఏంటంట నాట్ ఈక్వల్ టు 0, p కంపల్సరీ ఏంటంట నాట్ ఈక్వల్ టు 0 అన్నమాట. ఒకసారి చూడండి f of x equal to px ఇచ్చినప్పుడు p అనేది 0 అవ్వకూడదు. ఎందుకంటే అసలు పాలినామియల్ ఏంటి x వేరియబుల్ ఇన్ వన్ వేరియబుల్ అంటే కంపల్సరీ x ఉండాలి. మరి x ఉండాలంటే ఒకవేళ p 0 అయిపోయింది 0 అంటే x 0 అంటే కాన్స్టెంట్ కూడా లేదు అక్కడ.
అందువల్ల కంపల్సరీ ఇక్కడ p అనేది ఏంటి నాట్ ఇక్కడ 0 p 0 అవదు కానీ 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నాడు. అందుకే నేను ఏం చేస్తున్నాను చూడండి ఇక్కడ గివెన్ f of x is equal to p of x. next to find 0 of f of x. మరి లెట్ ఏం తీసుకోవాలి ఇక్కడ లెట్ f of x ఇది కూడా ఏమవుతుంది is equal to 0. ఏదైతే 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం ఆ 0 వాల్యూకి పాలినామియల్ is equal to 0 తీయాలి. మరి పాలినామియల్ వాల్యూ ఎంత ఇక్కడ p of x అయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ p ఏం చేస్తుంది మల్టిప్లై. మరి మల్టిప్లై చేసే p వాల్యూ రైట్ సైడ్ ఏమవుతుంది డివిజన్. therefore x is equal to 0 by p. మరి 0 by p లో పొరపాటున p 0 అయ్యింది అనుకోగల 0 by 0 వస్తాయి. మరి 0 by 0 నాట్ డిఫైన్డ్. అందుకే ఏమైంది ఇది p 0 కాదు కాబట్టి 0 by ఎనీథింగ్. 0 by ఎనీథింగ్ అంటే ఏంటి ఎనీథింగ్ అంటే 1 2 3 and etc. ఎనీథింగ్ అంటే 1 2 3 and etc. -1 -2 and etc. అవుతుంది కాబట్టి ఇక్కడ 0 by ఎనీథింగ్ అవుతుంది 0 by ఎనీథింగ్ అవుతుంది 0. therefore x is equal to 0 is a 0 of f of x. is a 0 of f of x. దీంట్లో నెక్స్ట్ పాయింట్ ఏమో చూడండి 7th పాయింట్ f of x is equal to px plus q. ఇక్కడ కండిషన్ కూడా చెప్పాడు ఏంటది p నాట్ ఇక్కడ 0. ఎందుకు అక్కడ p నాట్ ఇక్కడ 0 p q are రియల్ నంబర్స్. p q are రియల్ నంబర్స్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ అయింది అనుకోండి అది కంపల్సరీ ఏ టర్మ్స్ లో ఉండాలో చెప్పాలి ముందు. ఒకవేళ p 0 అయిపోయింది అనుకోండి 0 into x 0 అసలు కాన్స్టెంట్ టర్మ్ తో ఏది పాలినామియల్ డిఫైన్ చేయలేము. అందువల్ల కంపల్సరీ x అనే వేరియబుల్ ఉండాలంటే ఈ వేరియబుల్ కూడా కోఎఫిషియంట్ వాల్యూ ఎంత p. ఆ వేరియబుల్ కూడా కోఎఫిషియంట్ వాల్యూ p కాబట్టి p కంపల్సరీ ఏంటి నాట్ ఈక్వల్ 0. p కంపల్సరీ నాట్ ఈక్వల్ 0 అయితేనే అది పాలినామియల్ అవుతుంది. మరి ఇక్కడ కండిషన్ ఏంటి ఆన్సర్ టు ఫైండ్ 0 of f of x. let f of x is equal to 0. let f of x is 0 అయితే ఏం వాడొచ్చు చూడండి ఇక్కడ fx వాల్యూ ఎంత px plus q is equal to 0. 1 by 1 క్యాన్సిల్ చేసుకుంటే అలా అన్నాం కాబట్టి ఇది ప్లస్ q ఈ ప్లస్ q రైట్ సైడ్ ఏమవుతుంది therefore px is equal to minus q. px is equal to minus q. అందువల్ల px వాల్యూ ఏమైంది is equal to minus q అయింది. ఇది మల్టిప్లై ఈ మల్టిప్లై చేసే వల్ల రైట్ సైడ్ ఏమవుతుంది డివిజన్. therefore x is equal to minus q by p. ఒకవేళ మనం వెరిఫై చేయమంటే అనుకోండి మళ్ళీ ఈ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. వెరిఫై చేయమంటే మళ్ళీ ఎలా చేయాలి వెరిఫికేషన్ అంటే ఏంటి పుట్ x is equal to minus q by p నేను p of x అని రాసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే therefore p into x అంతా minus q p plus q. ఇక్కడ p p క్యాన్సిల్ అవుతే minus q plus q. therefore ఏమవుతుంది 0. వెరిఫై అంటేనే వెరిఫై అని అనలేదు నేను వెరిఫై అనడానికి ఆ ప్రాసెస్ చేయాలి. వెరిఫై అంటే చేయాలి ప్రాసెస్. ఇక్కడ వెరిఫికేషన్ అనలేదు కాబట్టి ఇక్కడ సరిపోతే therefore x is equal to minus q by p is a 0 of f of x. ఇక్కడతో మనకి ఈ 4th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. చూడండి ఇక్కడతో మనకి 4th క్వశ్చన్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ 4 క్వశ్చన్స్ లో మనకి ఏమన్నాయంటే పాయింట్ 0 అంటే వెరిఫై జీరోస్ ఉన్నాయి. అందువల్ల ఏ ప్రాసెస్ లో ఏం చేస్తున్నాడో ఐడియా ఉండాలి మీకు. నెక్స్ట్ పాయింట్ 5th పాయింట్ చూడండి ఒకసారి. 5th క్వశ్చన్ ఈ 2 క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్. ఈ టైప్స్ గురించి బాగా ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 5 ఈ క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే చూడండి ఒకసారి if 2 is a 0 of the polynomial p of x is equal to 2x square minus 3x plus 7a. Find the values of value of a.
చూడండి ఒకసారి ఏ సమానం చేయాలంటే ముందుగా ఏమి ఇచ్చాడో అయితే ఉండాలి. క్వశ్చన్ రీడ్ చేశాక 2 ఈజ్ 0 అంటే 0 వాల్యూ ఇచ్చేసాడు. కానీ ఇక్కడ ఒక టర్మ్ మిస్ చేశాడు. ఏంటది? కోఎఫిషియంట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7a అంటే అక్కడ ప్రొడక్ట్ వాల్యూ ఒకటి ఉంది. ఆ ప్రొడక్ట్ వాల్యూ మిస్ చేశాడు కాబట్టి ఇక్కడ ఏం ఇచ్చాడు? 2 ఈజ్ 0 అని ఇచ్చాడు. అందువల్ల వాల్యూ ఫైండ్ అంటే ఏ క్లూ యూజ్ చేసుకోవాలి? ఇక్కడ 0 యూజ్ చేసుకోవాలి. చూడండి సార్, given polynomial ఏంటది? p of x is equal to 2x square minus 3x plus 7a. మరి given polynomial 2x square minus 3x plus 7a అన్నా ఇక్కడ కండిషన్ చూడు. therefore given that ఏంటి? 2 is a 0 of p of x. 2 is a 0 p of x అంటే ఏంటి? ఈ 2 అనే వాల్యూ 0 తో సబ్స్టిట్యూట్ చేస్తే అది కంపల్సరీ అవ్వాలి 0 అవ్వాలి. 0 అవ్వాలంటే ఇది ఈక్వల్ టు 0. అందువల్ల దట్ ఇంప్లైస్ కండిషన్ ఏంటి? ఇక్కడ p of 2 is equal to 0 అంటే ఈ 2 అనే దాన్ని x ప్లేస్ లో రీప్లేస్ చేస్తే ఇది ఈక్వల్ టు కంపల్సరీ అవ్వాలి 0 అవ్వాలి. అది 0 వాల్యూ కాబట్టి కంపల్సరీ అవ్వాలి. సబ్స్టిట్యూషన్ 2 చేస్తే ఆన్సర్ 0 కి ఈక్వల్ అవ్వాల్సిందే. ఈక్వల్ చేస్తాను. ఫస్ట్ చూడండి ఇక్కడ 2 into x ఎంత 2 స్క్వేర్ minus 3 into x ఎంత 2 plus 7a is equal to 0. సబ్స్టిట్యూషన్ ఎలా చేసేది చూసారా? గివెన్ పాలినామియల్ ఉన్నదంతా 2 ఉంది, 2 వేసాను. మీరు ఎప్పుడైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్స్ అలాగే ఉంచాలి. మీరు వేరియబుల్ ని చేంజ్ అవ్వాలి. వేరియబుల్ అంటే ఇక్కడ x వేరియబుల్ ఎంత 2, x ప్లేస్ లో రీప్లేస్ చేయాలి కాబట్టి రీప్లేస్ x by 2 x ప్లేస్ లో 2 యూజ్ చేయాలి కాబట్టి x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేశాను. 2 into 2 square minus 3 into 2 plus 7a is equal to 0. ఒకసారి చూడమ్మా, 2 into 2 square ఎంత 4 minus 3 into 3 2 ఎంత 3 2 6 plus 7 into a 7a. అందువల్ల ఏ ప్రాసెస్ చేస్తామో చూసారా? 2 4 8 minus 6 plus 7a is equal to 0. 7a 8 లో 6 క్యాన్సిల్ ఎంత? 8 లో వచ్చి 6 క్యాన్సిల్ అయింది. 8 లో 6 క్యాన్సిల్ ఎంత? 2 plus 7a is equal to 0. ఇది +2. ఈ +2 రైట్ సైడ్ ఎంత అవుతుంది? -2 అవుతుంది. 7a is equal to -2. మనం ఎప్పుడైనా ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే 1 by 1 స్టెప్ చేయాలి. 1 by 1 స్టెప్ ఏంటి? ముందు సబ్ట్రాక్షన్ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ వాల్యూ కానీ సబ్ట్రాక్షన్ వాల్యూ అంటే కానీ అది రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మల్టిప్లికేషన్ డివిజన్. మల్టిప్లికేషన్ లో డివిజన్ చేసిన వాల్యూ అంటే దాన్ని చూడాలి. ముందు ఇక్కడ ఎడిషన్ ఉంది +2, ఇది రైట్ సైడ్ ఉంటే మైనస్ అయింది. ఇది మల్టిప్లై చేసే 7 రైట్ సైడ్ ఎంత అవుతుంది? దేర్ డివిజన్ దేర్ a is equal to -2 by 7. ఇక్కడ ఏ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి చూద్దారా? గివెన్ పాలినామియల్ లో ఏ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి దేర్ 2 is 0 ఆఫ్ ది పాలినామియల్ వాడు ఇచ్చాడు. అందులో యూజ్ చేసుకోమన్నాడు. అయితే మీరు ఇఫ్ అని యూజ్ చేసుకునే వాళ్ళ గివెన్ దట్ అని యూజ్ చేసుకునే వాళ్ళలేదు అదనా. దీని తర్వాత ఇక్కడ గివెన్ దట్ ప్లేస్ లో ఇఫ్ అని కూడా యూజ్ చేయొచ్చు. అర్థం? అందులో 2 is 0 ఆఫ్ p of x అంటే p ఆఫ్ వాల్యూ ఎంత 2 సబ్స్టిట్యూషన్ చేస్తే కంపల్సరీ ఆన్సర్ అంతా వేసుకోవాలి. 2 0 వేసేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఒకవేళ ఏ ఉందనుకో అప్పుడు ఇది కూడా 0 రావాలి. ఏ ప్లేస్ లో ఏదైనా ఒక నెంబర్ ఉంటే ఆన్సర్ కంపల్సరీ రావాలి 0 రావాలి. కానీ ఇక్కడ ఏ ప్లేస్ లో నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది ఈక్వల్ ఎంత చేయాలి? 0 కి ఈక్వల్ చేసుకోవాలి. అందులో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 2 square minus 3 into 2 plus 7 వచ్చింది. 2 into 2 square ఎంత 4 అయింది. 2 4 ఎంత 8 వచ్చింది. 3 2 ఎంత 6. 8 + 6 ఎంత +2. ఈ +2 రైట్ సైడ్ అయితే -2. ఇది మల్టిప్లై రైట్ సైడ్ ఎంత అవుతుంది? డివిజన్. ఇక్కడ సమానం ఏమొచ్చింది? a వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. 6th question next question. If 0 and 1 are the zeros of the polynomial f of x is equal to 2x cubed minus 3x square plus ax plus b.
find the values of a and b అందులో ఏ ప్రాసెస్ ఏం చేయబడినప్పుడు మనం చేయాల్సిన ఏంటి సమ్మన్ రీడ్ చేయండి 2-3 టైమ్స్ రీడ్ చేయండి 2-3 టైమ్స్ రీడ్ చేసిన తర్వాత అందులో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా నాకు ఐడియా వస్తుంది ఒకసారి చూడండి సమ్మన్ రీడ్ చేసిన తర్వాత ఏముంది ఇక్కడ 0 and 1 ఇచ్చేసాడు జీరోస్ ఏంటి గివెన్ పాలినామియల్ కి జీరోస్ అంట ఫైండ్ ఏంటంటే ఏ అండ్ బి అన్నాడు కాబట్టి ఒకసారి చూడండి ఏంటి గివెన్ పాలినామియల్ f of x is equal to 2x cube minus 3x square plus ax plus b. First condition చూడండి ఫస్ట్ పాయింట్ let 0 is a given అనుకున్న వాళ్ళకి given అంటే if అనుకున్న వాళ్ళకి ఇస్తుంది if 0 is a 0 of f of x if 0 is a 0 of f of x but 0 of f of x అంటే that implies దిగే అవుతుంది కండిషన్ that implies f of 0 is equal to ఎంత రావాలి అంటే x ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ కంపల్సరీ ఏమ రావాలి 0 రావాలి ఈక్వల్ చేంజ్ చేస్తే వస్తుంది 2 into x plus 0 cube minus 3 into 0 square plus a into 0 plus b is equal to 0 అంటే ఈచ్ అండ్ ఎవరీ టైం x ప్లస్ ఏం చేస్తున్నా రీప్లేస్ బై 0 రీప్లేస్ x by 0 అన్నా కాబట్టి x ప్లస్ అలా 0 వేసాను ఇది 0 0 0 వేసాను మరి 0 మల్టిప్లికేషన్ ఏమవుతుంది 0 అది 3 టైమ్స్ ఆ 4 టైమ్స్ ఆ 0 క్యూబ్ అంటే 0 0 into 2 0 minus 0 square into 0 0 into 3 0 0 into a 0 plus b is equal to 0 finally ఏమవుతుంది b is equal to finally b is equal to 0 next point if 1 is a 0 of f of x 1 is a 0 of f of x దీని కండిషన్ ఏంటి అంటే f of x is equal to అంటే f of x అంటే ఇక్కడ 1 f of 1 అంటే x ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత అవ్వాలి 0 కి ఎక్కువ రావాలి x ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఈక్వల్ టు కంపల్సరీ ఏం రావాలి 0 రావాలి ఎందుకు రావాలంటే అది ఆల్రెడీ 0 వాల్యూ కాబట్టి మరి ఫంక్షన్ చూడండి సార్ 2 into 1 cube minus 3 into 1 square plus a into 1 plus b is equal to 0 మరి ఈ ఈక్వల్ టు అన్నప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి b వచ్చింది కానీ b అంటే ఆల్రెడీ ఎంత b ఆల్రెడీ వాల్యూ ఎంత 0 అందువల్ల 2 into 1 cube ఎంత 1 minus 3 into 1 square ఎంత 1 a into 1 ఎంత a plus 0 is equal to 0 సిన్స్ కండిషన్ అంటే వాడావు ఎందుకు వాడక్కడ b అంటే ఏముంది b అంటే 0 ఆల్రెడీ పైన వచ్చింది కండిషన్ మరి పైన b వాల్యూ ఎంత 0 వచ్చింది అందులో b ఉన్న ప్లస్ ఏమేసారు 0 వేసాను ఎందుకు వేసాను ఇక్కడ సిన్స్ b is equal to 0 కారణం కూడా చెప్తున్నాం కదా లేదు 2 1 2 minus 3 1 3 plus a is equal to 0 ఇక్కడ సబ్ట్రాక్షన్ చూడండి 3 into 2 క్యాన్సిల్ అంతా 1 a అనేది -1 plus a is equal to 0 3 into 2 క్యాన్సిల్ 1 వచ్చింది a అనేది బిగ్ వాల్యూస్ అనేది మైనస్ అందులో -1 ఈ -1 రైట్ సైడ్ అయితే వస్తుంది therefore a is equal to 1 ఇక్కడ a వచ్చింది ఇక్కడ వచ్చింది b దీంతో మనకి ఎక్సర్సైజ్ 2.2 కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్స్ నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ అవుతారు